హాయ్ హలో నమస్తే. నేను మీ మమత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది మన అమ్మమ్మ నాన్నమ్మలతో గడిపారు? ఆ రోజులు గుర్తున్నాయా మీకు? ఆ రోజుల్లో ఎప్పుడు సెలవు దొరకదాదో, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామో అని ఎదురు చూసేవాళ్ళం. ఈ రోజుల్లో అయితే మనం చాలా బిజీ అయిపోయామండి. మన పిల్లలతో కానీ మన కుటుంబంతో కానీ గడపడానికి కూడా మనకు సెలవు దొరకట్లేదు, అవునా? ఇంత బిజీ బిజీ లైఫ్లో కూడా ఎంతమంది మన పాత కాలాన్ని గుర్తు చేసుకుంటారు, ఎంతమంది నవ్వుతారు, ఎంతమంది మిస్ అవుతారు. పచ్చని పొలాల మధ్య భోజనం చేయడం, ఆవుల్ని అలాగే మేకల్ని మేపడానికి తాతతో పాటు పొలానికి వెళ్ళడం, అంతేకాకుండా మరి ఎన్నో జ్ఞాపకాలు. పని అంతా ముగించుకొని ఆరు బయట రాత్రివేళ అమ్మమ్మ వడిలో పడుకుని అమ్మమ్మ చెప్పే కథలు ఎంతమందికి గుర్తున్నాయి? ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామా? అలాగే మనం ఒక ప్రదేశానికి వెళ్ళినా లేకపోయినా ఒక గుడికి వెళ్ళినా మనకి తెలియని ఎన్నో రహస్యాలు ఆ ప్రదేశంలో కానీ ఆ గుడిలో కానీ గత చరిత్రలో ఉంటాయి. అలాగే ఆ చరిత్ర మనకు తెలిసిన మన అమ్మమ్మ మాటల్లో వింటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదా? ఏం లేదండి, మనం వెళ్ళే గుడి యొక్క చరిత్రను మనం కాస్త సమయం కేటాయించామంటే తెలుసుకోవచ్చు. కానీ ఆ గుడి యొక్క వెనుక ఉన్న కథలను మన అమ్మమ్మ మాత్రమే చెప్పగలదు. అలా చెప్పిన కొన్ని కథలను మీతో పాటు నేను షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి అమ్మమ్మ కథలు. నెక్స్ట్ బ్లాగ్లో మనం కలుస్తాం. అమ్మమ్మ కథలు మొదలైతే ఈ బిజీ లైఫ్లో మన పాత రోజులను గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలను పంచుకోవడం కోసం మీరు కూడా నాతో ఉంటారని భావిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.